హలో గాయ్స్, ఈ వీడియోలో సింపుల్ అండ్ క్విక్ గా అయిపోయే మసాలా పాస్తా అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే పాస్తాని ఉప్పు అండ్ ఆయిల్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఆనియన్, టొమాటో, మిర్చి అండ్ వెల్లుల్లి అయితే చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో బటర్ వేసుకొని జీరా, వెల్లుల్లి అండ్ మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం మెత్తపడేలాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేశాక కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం మెత్తబడి మంచిగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాని వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే పాస్తా రెడీ. మీరు కూడా ఈ మసాలా పాస్తాని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.